అధ్యాయం 1 చెక్కిళ్ల అడవి అందాలు. ఒకప్పుడు పచ్చని చెట్లు, చల్లని నదులు, చిలిపి జంతువుల హడావుడితో నిండిపోయిన చెక్కిళ్ల అడవి అనే అందమైన అడవి ఉండేది. అక్కడ పక్షులు పాడుతూ, జంతువులు ఆడుతూ బస చేసేవి. కాని ఆ అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది. పేరు గుజ్జి గుల్లి. గుజ్జి అంటేనే గుల్లి చిన్నగా, గుండ్రంగా ఉండేది. కాని ఆమెకు తినటం, అలసటగా ఉండటం బాగా నచ్చేది. ఆమె అందరికీ మాటలు చెప్పేది, కాని సహాయం చేయడం మాత్రం తక్కువ. అధ్యాయం 2 కొత్త మిత్రుడు మినుకు. ఒకరోజు ఆ అడవిలోకి పెద్దనైన, మంచి మనసున్న ఏనుగు వచ్చాడు. పేరు మినుకు. అతనికి తనను పరిచయం చేసుకోవాలని ఉండేది. అందరు జంతువులకు అతను తాను సాయం చేయాలని కోరుకున్నాడు. ఆయన మొదటగా గుజ్జిని పలకరించాడు. హాయ్! నేను మినుకు. నన్ను ఈ అడవిలో కొత్తగా తీసుకున్నారు. మనం స్నేహితులమవుదామా? గుజ్జి ముఖం విరిచింది. నన్ను ఓయ్ అంటావా? స్నేహం అంటే అంత సులువు కాదు మినుకు. ఒకరోజు భారీ వాన పడింది. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. చిన్న జంతువుల గూళ్లు కూలిపోయాయి. కొన్ని జంతువులు ఇబ్బంది పడ్డాయి. తన శక్తిని ఉపయోగించి ఇతర జంతువులను రక్షించేందుకు పరిగెత్తాడు. కొమ్మలు తొలగించాడు. పసిపిల్ల పక్షులను పొదల్లో పెట్టాడు. గుజ్జి దూరం నుండి చూసింది. కాని ఏం చేయాలో అర్థం కాలేదు. అధ్యాయం 4 మార్పు ప్రారంభం. గుజ్జి మినుకుని చూచి ఆశ్చర్యపోయింది. అంత మంచితనంతో తను ఎలా పని చేస్తున్నాడో చూసి తన మనసులో మాట అనుకుంది. నేను ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశానా? నేను కేవలం తినటమే, నిద్రపోవటమే చేశాను. ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. ఉదయాన్నే మినుకు దగ్గరికి వెళ్లి చెప్పింది. క్షమించు మినుకు. నేను తప్పు చేశాను. నాతో స్నేహం చేస్తావా? మినుకు నవ్వుతూ, చచ్చిన పాము కరచదు గుజ్జి. మారిపోవాలని నిన్ను చూసి తెలిసిపోతుంది. అధ్యాయం 5 గుజ్జి మార్పు. ఆ రోజు నుండి గుజ్జి మారిపోయింది. వృద్ధ జంతువులకు ఆహారం తెచ్చేది. పాప పక్షులకి నీళ్లు పోసేది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిన్న పాప కోతికి చెట్టుపై నుండి జారిపోయింది. గుజ్జి ధైర్యంగా వెళ్లి దానిని తీయటానికి ప్రయత్నించింది. చివరకు సాయం చేసి అన్ని జంతువుల ప్రశంసలు అందుకుంది. అధ్యాయం 6 అడవిలో ఉత్సవం. జంతువులంతా కలిసి పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశారు. అందులో గుజ్జికి చెక్కిళ్ల మార్పు చిహ్నం అనే బహుమతి అందించారు. మినుకు అంచెలపైకి రావాలని గుజ్జిని పిలిచి అంది. నేను మారాను. కాని ఈ మార్పుకి నీవే కారణం మినుకు. నీ ఉదాహరణ నన్ను ప్రభావితం చేసింది.